Hello, my dear future nurses. Welcome back to our channel. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ వచ్చేసరికి నర్సింగ్ ఫౌండేషన్ 1. ఇన్ దట్ యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు హెల్త్ అండ్ ఇల్నెస్. సో మనం నర్సింగ్ ఫౌండేషన్ 1 నుంచి యూనిట్ 1 అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు నుంచి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్. ఈ యూనిట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. అలాగే నర్సింగ్ ఫౌండేషన్ సబ్జెక్ట్ అనేది మీ యొక్క ఫ్యూచర్ నర్సింగ్ సబ్జెక్ట్స్ కి ఫౌండేషన్ లా అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ పైన ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి అయితే చదవండి. సో దట్ మీకు ఫ్యూచర్ లో స్పెషాలిటీ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఆర్ ఇబ్బంది లేకుండా ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఈజీగా అర్థం అవడానికి ఈ నర్సింగ్ ఫౌండేషన్ సబ్జెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు ఇక్కడి నుంచి అంటే నర్సింగ్ ఫౌండేషన్స్ నుంచి అబ్రివేషన్స్, మెడికల్ టర్మినాలజీ, కంప్లీట్ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకుంటూ ఉంటారు. ప్రీవియస్ గా చెప్పినట్టు ఈ సబ్జెక్టే మీకు ఫ్యూచర్ నర్సింగ్ సబ్జెక్ట్స్ కి ఫౌండేషన్ లా అయితే ఉంటుంది. సో కాన్సన్ట్రేటివ్ గా వినండి అండ్ క్లాసెస్ ఏవి కూడా మిస్ అవ్వద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇకపైన తీసుకునే క్లాసెస్ అన్ని కూడా మల్టిపుల్ వీడియోస్ లో కాకుండా ఒకటే వీడియోలో ఏదైనా సబ్జెక్ట్ నుంచి యూనిట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ యూనిట్ వచ్చేసరికి ఒక్కటే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. లేటర్ నేను దానికి సంబంధించిన ఏ యూనిట్ అయితే నేను ప్రీవియస్ గా క్లాస్ తీసుకున్నానో ఆ యూనిట్ కి సంబంధించి నోట్స్ అనేది 1 or 2 days లో నెక్స్ట్ దానికి ప్యారలల్ గా అయితే అప్లోడ్ చేసేస్తాను. సో వీడియోస్ అనేవి మిస్ అవ్వకండి అండ్ మీరు ఇప్పటి నుంచి ఫాలో అయితే మీకు లేటర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ యూనిట్స్ అన్ని నేర్చుకుంటూ సబ్జెక్ట్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఆర్ యు ఆల్ రెడీ మై డియర్స్? దెన్ లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ క్లాస్. సో మై డియర్స్, క్లాస్ డిస్కషన్ లోకి వెళ్ళబోయే ముందు నేను ప్రీవియస్ గా ఇంట్రోలో చెప్పాను కదా, ఈ యూనిట్ నుంచి మీరైతే మెడికల్ అబ్రివేషన్స్ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకుంటారు. అండ్ లేటర్ ఇందులో వచ్చే అంటే ఈ సబ్జెక్ట్ నుంచి ఉన్న ప్రతి యూనిట్ మీకు నర్సింగ్ స్పెషాలిటీ స్టార్ట్ అయినప్పుడు బేసిక్ ఫౌండేషన్ లాగా అయితే యూజ్ అవుతుందని చెప్పి, సో దట్స్ వై కంప్లీట్లీ మెడికల్ అబ్రివేషన్స్ అన్ని కూడా ఈ యూనిట్ లో యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం మెడికల్ అబ్రివేషన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం టుడేస్ క్లాస్. అబ్రివేషన్స్ అనేవి అంటే మెడికల్ టర్మ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో షార్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ యూనిట్ అనేది టైం చాలా డిలే అవుతుంది షార్ట్ ఫార్మ్స్ అండ్ మెడికల్ అబ్రివేషన్స్ డిస్కస్ చేస్తూ కూర్చుంటే. అందుకోసం నాకేమనిపిస్తుందంటే షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, షార్ట్ వీడియోస్ లో డైలీ 5 మెడికల్ టర్మ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. క్విక్ అండ్ ఈజీగా గుర్తుంటాయి అండ్ బాగా అర్థం అవడానికి హెల్ప్ అవుతాయి. బట్ ఇక్కడ ఓవరాల్ గా మెడికల్ అబ్రివేషన్స్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ అనేది షార్ట్ గా అయితే చూద్దాం. మెడికల్ అబ్రివేషన్స్ అంటే ఏం కాదు, మెడికల్ వర్డ్స్ ని షార్ట్ ఫామ్ లో అయితే యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, బీపీ, డిఎం, హెచ్ఆర్, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్. బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్. హెచ్ఆర్ మీన్స్ హార్ట్ రేట్. డిఎం మీన్స్ డయాబెటీస్ మెలిటస్. మనకి ఏంటంటే హాస్పిటల్లో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్స్ వై డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ అదర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఫాస్ట్ గా కమ్యూనికేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ షార్ట్ ఫార్మ్స్ ని యూజ్ చేస్తారు. అవే మెడికల్ అబ్రివేషన్స్ ఆర్ మెడికల్ టర్మ్స్. ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవాలి. బికాస్ ఏదైనా ఒక వర్డ్ రాంగ్ గా అండర్స్టాండ్ అయితే పేషెంట్ కి రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేటర్ మీకు కూడా అది రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై మనకి మెడికల్ అబ్రివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మెడికల్ అబ్రివేషన్స్ కదా, ఏం పర్లేదులే అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫర్దర్ మీరు కమ్యూనికేట్ అవ్వాలి అని అన్నా, లేదు మీతో ఎవరైనా కమ్యూనికేట్ అవుతూ ఉన్నా యాజ్ అ మెడికల్ ప్రాక్టీషనర్ గా మీతో అయితే షార్ట్ ఫార్మ్స్ లోనే కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అప్పుడు మీకు అర్థం అవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు మెడికల్ టర్మినాలజీలో పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవాలి. అండ్ టెర్మినాలజీ పైన గ్రిప్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా నీడ్ కూడా. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఎటువంటి మెడికల్ టర్మ్స్ ఆర్ అబ్రివేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓవర్ వ్యూ ఏంటనేది మాత్రమే చెప్తాను. లేటెస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అందులో అయితే మీకు కావాల్సిన మెడికల్ టర్మినాలజీ కంప్లీట్ గా ఫుల్ ఫార్మ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే షార్ట్ వీడియోస్ లోనే క్విక్ గా అయితే చెప్పేస్తాను.
టెర్మినాలజీ సీరీస్‌నైతే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫర్దర్‌గా మనకి చాలా నీడ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్‌లో గూడా క్విక్‌గా రివైజ్ చేసుకోవడానికి మీకు ఆ వీడియోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక యూనిట్ డిస్కషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రడక్షన్ ఆఫ్ హెల్త్. హెల్త్ అంటే ఏంటి? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజువల్లీ ఏమనుకుంటాము? జస్ట్ డిసీజెస్ లేకపోతే చాలు. వి థాట్ దట్ వి ఆర్ హెల్తీ. అలానే గదా అనుకుంటాము. అందరూ ఎవ్వరైనా సరే. జనరల్‌గా మనం కొంతమంది పర్సన్స్‌ని తీసుకొని అసలు హెల్త్ అంటే ఏంటి అని అడిగితే అందరూ కామన్‌గా చెప్పే ఆన్సరే ఇది. డిసీజెస్ లేకపోవడమే హెల్తీ అని అంటాం. కానీ అసలు యాక్చువల్ హెల్త్‌కి మీనింగ్ ఏంటంటే డిసీజ్ లేకపోవడం మాత్రమే కాదు. ఒక పర్సన్ యొక్క బాడీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండి, మెంటల్లీ పీస్‌ఫుల్‌గా ఉండి, సొసైటీలో అడ్జస్ట్ అవుతూ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న పర్సన్‌ని మనం హెల్తీగా కన్సిడర్ చేయగలం. అండ్ దట్ ఈస్ ద రియల్ హెల్త్ ఆఫ్ అస్. అంటే జస్ట్ డిసీజ్ లేకపోవడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ ఏరియాస్ ఆర్ సరౌండింగ్ సొసైటీతో కమ్యూనికేట్ అవుతూ, మంచి హార్మోనియస్ రిలేషన్‌షిప్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ, మెంటల్లీ పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటూ, ఫిజికల్ బాడీ ఫిట్‌గా ఉన్నప్పుడు మాత్రమే వి కన్సిడర్ హి ఆర్ షీ ఈస్ హెల్తీ. ఇప్పుడు అర్థమైందా అసలు హెల్త్ అంటే ఏంటి అనేది? ఇప్పుడు నెక్స్ట్ మనం మీనింగ్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్‌గా ఇంట్రడక్షన్ ఆఫ్ హెల్త్‌లో ఏం చూసాము? హెల్త్ అంటే నాట్ ఓన్లీ డిసీజెస్ లేకపోవడం మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక పర్సన్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ ఫిట్ ఉన్నప్పుడే మనం హెల్తీ అని కన్సిడర్ చేస్తామని. సో, అసలు హెల్త్ అనేది ఏమై ఉంటుంది? హెల్త్ అనేది ఒక స్టాటిక్ కండిషన్ అయితే కాదు. ఇట్స్ ఎ డైనమిక్ సిట్యుయేషన్. అంటే ఒక్కటే విధంగా ఫిక్స్ అయ్యి ఉండేది హెల్త్ కాదు. డైనమిక్ అంటే చాలా చేంజెస్ అయితే ఉంటాయి హెల్త్‌లో. బట్ ఈ చేంజెస్ అన్నిటిని గూడా మనము బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఒక పర్సన్ హెల్తీ అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ వేలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. క్లైమేట్ అని, ఫుడ్ అని, వర్క్ అని, స్ట్రెస్ అని సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్, ఛాలెంజెస్‌ని మనం డైలీ రొటీన్‌లో చూస్తూనే ఉంటాం. మనం వీటన్నిటికి అడ్జస్ట్ అవుతూ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఆ పర్సన్ తన యొక్క హెల్త్‌ని మెయింటైన్ చేయగలరు. అండ్ దట్ ఈస్ ద రియల్ హెల్త్. మీరిక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ హెల్త్ అండ్ మీనింగ్ ఆఫ్ హెల్త్‌లో ఏమైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? జస్ట్ ఏం లేదు అక్కడ ఇంట్రడక్షన్‌లో వచ్చేసరికి నేనేం చెప్పానంటే ఒక కామన్ పర్సన్ హెల్త్ గురించి ఏమనుకుంటాడు? బట్ మనము యాస్ ఎ మెడికల్ పర్సనల్‌గా హెల్త్ అంటే ఏంటి అనేది ఓవర్‌వ్యూ జెప్పాను. మీనింగ్ ఆఫ్ హెల్త్‌లో వచ్చేసరికి హెల్త్ అనేది సిట్యుయేషన్. ఒక స్టాటిక్ సిట్యుయేషన్ అయితే కాదు. డైనమిక్ కండిషన్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి మనము మౌల్డ్ అవుతూ, ఎక్వైర్ జేసుకుంటూ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఒక పర్సన్ హెల్తీ అని అంటాము. అండ్ దట్ ఈస్ ద రియల్ హెల్త్ అని చెప్తున్నా. అర్థమైందా? ఇంకేమైనా డౌట్‌ఫుల్‌గా ఉన్నా, డౌట్స్ ఉంటే అడగండి. కామెంట్స్ చేయండి మర్చిపోవద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఇంకొకటి నోటీస్ మై డియర్స్ ఏంటంటే ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటున్నాను కదా! ఈ వీక్‌లో ఏమైనా క్లాసెస్ కనుక అప్‌లోడ్ చేస్తే నెక్స్ట్ డే ఏ యూనిట్‌నైతే నేను టీచ్ చేశానో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ నుంచి యూనిట్ 1 అయితే ఇప్పుడు టీచ్ చేస్తున్నా కదా! ఈ యూనిట్ 1 ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ డే అంటే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మీకెప్పుడైతే వీడియో అప్‌లోడ్ అవుతుందో, ఆ నెక్స్ట్ డే‌ని దీనికి సంబంధించి అంటే యూనిట్ 1కి సంబంధించి క్వెషన్ బ్యాంక్ స్టైల్‌లో ఏ టు జెడ్ కంప్లీట్ యూనిట్ 1కి సంబంధించి నోట్స్ అనేది అప్‌లోడ్ చేస్తాను. సో దట్ మీరు చదువుకోవడానికి అండ్ మీ ప్రిపరేషన్ స్మూత్‌గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒకటే వీడియోలో కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ దానికి ప్యారలల్‌గా సేమ్ యూనిట్ యొక్క నోట్స్ మనకి అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇక ప్రాబ్లమ్ ఉండదు. ఎక్స్‌ట్రా బుక్స్ తీసుకోవాలా? ఎక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? ఏంటి అనే టెన్షన్స్ ఏమి ఉండవన్నమాట. ఓకేనా మై డియర్స్. సింప్లిఫై అయిపోయింది గదా! ఇక మన ప్రిపరేషన్. సో, అందరూ గూడా బాగా చదవండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ జేస్తాను. అదే వీక్‌లో సాటర్‌డే ఆర్ సండేస్‌లో లైవ్ అనేది పెడతాను. ఆ టైంలో మీరేంటంటే ప్రీవియస్‌గా నేను ఏదైతే క్లాస్ నోట్స్ అనేది అప్‌లోడ్ జేశానో, ఆ యూనిట్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్‌లోనే మీరు నన్ను అడగొచ్చు. మనం అక్కడే డిస్కస్ చేసుకొని కంప్లీట్‌గా మీ డౌట్ క్లియర్ అయ్యే విధంగా ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి ఇస్తాను. మిస్ అవ్వద్దు. ఇది ఓకే గదా మీకు? అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్స్ చేయండి. నౌ లెట్స్ సీ కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్. అసలు హెల్త్ అంటే ఏంటి? అండ్ వాట్ వి థింక్ ఇన్ ఎర్లియర్ డేస్ అండ్ వాట్ ఇట్ బికేమ్ ఇన్ నౌఎడేస్. అసలు ప్రీవియస్‌గా ఎర్లియర్ డేస్‌లో హెల్త్ అనేది మనం ఎలా చూసేవాళ్ళం?
అండ్ నౌ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌ని బేస్ చేసుకొని చూస్తే అసలు హెల్త్ అనేది మనం ఏ విధంగా చూస్తున్నాము, ఏ టైప్‌లో థింక్ చేస్తున్నాం అనేది ఈ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్‌లో మనకొక క్లియర్ ఐడియా అనేదొస్తుంది. ఎర్లియర్ డేస్‌లో హెల్త్ అనేది అంటే ప్రీవియస్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ గూడా హెల్త్ అనేది ఎలా థింక్ చేసేవాళ్ళంటే ఇది జస్ట్ ఒక ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ మాత్రమే అన్నట్టుగా థింక్ చేసేవాళ్ళు. లేటర్ అంటే జనరేషన్స్ మారే కొద్దీ సొసైటీ, గవర్నమెంట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ గూడా హెల్త్ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. అది కేవలం ఇండివిడ్యువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. ఇండివిడ్యువల్‌తో పాటు సొసైటీ అండ్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ అయ్యి ఒక గ్లోబల్ గోల్‌లా అయితే కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అర్థమైందా? హెల్త్ అనేది ఓవర్ టైమ్‌లో అసలెలా చేంజ్ అయింది? ప్రీవియస్ నుంచి నౌ ఏ డేస్‌కి ఏ చేంజెస్ అయితే వచ్చాయని జెప్పి. మోర్ ఇంపార్టెంట్‌లీ హెల్త్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయ్యున్నాయి. అవేంటి అనేది లేటర్ స్లైడ్స్‌లో అయితే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్ ప్రెజెంట్ వాట్ యూ మీన్ బై కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్ అనేది క్లియర్ కదా! నౌ లెట్స్ గెట్ ఇంటు అనదర్ స్లైడ్. టోటల్ మనకి 4 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. బయోమెడికల్ కాన్సెప్ట్, ఎకలాజికల్ కాన్సెప్ట్, సైకో సోషల్ కాన్సెప్ట్ అండ్ ఎట్ లాస్ట్ హోలిస్టిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కాన్సెప్ట్ నంబర్ 1 అదే బయోమెడికల్ కాన్సెప్ట్‌ని అయితే చూద్దాం. ఈ కాన్సెప్ట్ ప్రకారం అసలు హెల్త్ అంటే ఏంటి అనేది ఈజీ అండ్ సింపుల్‌గా వన్ వర్డ్ ఆన్సర్‌లో చెప్పాలి అనంటే అసలు డిసీజ్ లేకపోవడాన్నే హెల్త్ అని అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ మనకైతే చెప్తూ ఉన్నారన్నమాట. అండ్ ఈ కాన్సెప్ట్‌లో వచ్చేసరికి మన హ్యూమన్ బాడీనైతే మెషిన్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి రిపేర్ చేసి అగైన్ మళ్ళీ అది వర్క్ చేసేలా అయితే చేయడం జరుగుతుంది. అలాగే హ్యూమన్ బాడీలో కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అంటే డిసీజెస్ వస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చి రివర్ట్ బ్యాక్ మళ్ళీ అగైన్ తన లైఫ్ తను లీడ్ చేసుకునేలాగా చేయడమే ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అండ్ గోల్ కూడా అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ బయోమెడికల్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ యొక్క సోషల్ కండిషన్ అంటే కమ్యూనిటీలో ఏ విధంగా ఉంటున్నాడు, తన యొక్క మెంటల్ స్టేటస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ హెల్త్‌ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే వేటిని కూడా పట్టించుకోరన్నమాట. జస్ట్ ఏదైనా డిసీజ్ వస్తే ఒక మెషిన్‌కి ప్రాబ్లమ్ వచ్చినట్టే హ్యూమన్ బాడీలో కూడా ప్రాబ్లమ్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా మాత్రమే ఈ కాన్సెప్ట్ ప్రకారం ఆలోచిస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్‌లో మనకి హెల్త్ అంటే జస్ట్ డిసీజెస్ లేకపోవడం మాత్రమే. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా! మనం హెల్తీగా ఉండడానికి రెస్పాన్సిబుల్ అయ్యేవి. అవేంటి? నథింగ్ బట్ ఫిజికల్, మెంటల్, సోషల్, ఎన్విరాన్మెంటల్ ఇవే గదా! ఇవేవి గూడా మనం హెల్తీగా ఉండడానికి ఇంక్లూడ్ అవుతున్నాయి అనైతే కన్సిడర్ చేయరు. అండ్ వీటిని ఇంక్లూడ్ చేయరు కూడా అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఎకలాజికల్ కాన్సెప్ట్. ఎకలాజికల్ కాన్సెప్ట్ అంటే నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇఫ్ ఎ పర్సన్ తన యొక్క హెల్త్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయాలి అనంటే ఆర్ గుడ్ హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే తనకి ఎన్విరాన్మెంట్‌కి మధ్య బ్యాలెన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మన హెల్త్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఆర్ మన హెల్త్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందనేదైతే మనం తెలుసుకుంటాం. సో ఎన్విరాన్మెంట్‌లో ఉండే ఎయిర్, వాటర్, ఫుడ్, హౌసింగ్ అన్నీ గూడా యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్‌లో వచ్చే చేంజెస్‌కి అంటే క్లైమేట్‌లో కావచ్చు, ఫుడ్, వాటర్, ఎయిర్ వీటిలో ఎందులో అయినా సరే ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు వాటికి మ్యాన్ గనక సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేకపోతే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ డిసీజ్ అనేది అరైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఉండే సరౌండింగ్ ఏరియాస్‌లో పొల్యూషన్ ఎక్కువుందనుకోండి, మనకేమవుతుంది? వాటి వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వస్తాయి కదా! ఇక్కడ మనం ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్‌కి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. సో, థాట్స్ వై వి ఆర్ గెట్టింగ్ దట్ రెస్పిరేటరీ డిసీజెస్. అర్థమైందా సింపుల్ మీనింగ్? ఎన్విరాన్మెంటల్ చేంజెస్‌కి హ్యూమన్ అడ్జస్ట్ అవ్వలేదు, మౌల్డ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మనకి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్. సో, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇఫ్ మన చుట్టూ ఉండే సరౌండింగ్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బావున్నాయి, మంచి హౌసింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఉంటే ఒక పర్సన్ గుడ్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ సరౌండింగ్స్ అన్నీ సరిగ్గా లేవు, ఎన్విరాన్మెంటల్ హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవ్వట్లేదు అనంటే ఒక పర్సన్‌కి తరచుగా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
కాన్సెప్ట్ నెంబర్ 3 సైకోసోషల్ కాన్సెప్ట్. సైకోసోషల్ కాన్సెప్ట్ అంటే బోత్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ గూడా మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, హెల్తీ స్టేటస్‌ని మెయింటైన్ చేయడానికి ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అనేది ఈ సైకోసోషల్ కాన్సెప్ట్‌లో అయితే మనకి చెప్తుంది. సైకోసోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మైండ్, సొసైటీ, కల్చర్, ఎకానమీ ఇవన్నీ థింగ్స్‌ని మనం సైకో సోషల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో, బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ హెల్త్ అనేది మైండ్, సొసైటీ, కల్చర్, ఎకానమీ మీద అయితే డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వాలి. మనిషి యొక్క హెల్త్‌లో డిస్టర్బెన్సెస్ రావడానికి పోవర్టీ, స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఒక విధంగా రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. ఇఫ్ ఒక పర్సన్ పోవర్టీలో లేకుండా మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా లేవనుకోండి, వాళ్ళు గుడ్ హెల్త్‌ని అయితే మెయింటైన్ చేస్తారు. పీస్ ఆఫ్ మైండ్ అనేవి ఉంటుంది. ఇఫ్ సేమ్ పర్సన్ చాలా పోవర్టీలో ఉండి, స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో కావాల్సిన థింగ్స్‌కి ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అస్సలు లేదు అనంటే తన హెల్త్ ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ మనకేమైనా హెల్త్ కేర్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలి అనంటే వన్ కెన్ అఫోర్డ్ దట్. లేదు మనం ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము అనంటే రిలేటెడ్ అవర్ హెల్త్ నీడ్స్ మనకి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉండవు. ఆటోమేటిక్‌గా అది మన యొక్క హెల్త్ స్టేటస్ మీద ఎఫెక్ట్‌ని చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలి అనంటే హెల్త్ అనేది బయోలాజికల్ ప్లస్ సోషల్ ఫినామినా. అర్థమైందా? ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ దిస్ కాన్సెప్ట్? నెక్స్ట్ లెట్ us see our last concept, holistic concept. Number 4. హోలిస్టిక్ మీనింగ్ వచ్చేసరికి ఎవ్రీథింగ్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం. ఓకేనా? ప్రీవియస్‌గా మనం ఏమేం కాన్సెప్ట్ చూసాము? బయోలాజికల్, ఎకలాజికల్ అండ్ సైకోసోషల్. బయోలాజికల్‌లో హ్యూమన్ బీయింగ్‌కి అసలు డిసీజెస్ లేకపోవడమే హెల్తీ అని చూసాం. అలాగే నెక్స్ట్ ఎకలాజికల్ కాన్సెప్ట్‌లోకొచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్‌కి, ఎన్విరాన్మెంట్‌కి మధ్య అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ అడ్జస్ట్‌మెంట్ ఆర్ బ్యాలెన్స్ అనేది ఫెయిల్ అవుతుందో హ్యూమన్ బీయింగ్స్‌కి ఆటోమేటిక్‌గా డిసీజెస్ ఆర్ డిస్ట్రెస్ అనేవి వస్తూ ఉంటాయి అని ఎకలాజికల్ కాన్సెప్ట్ చెప్తుంది. నెక్స్ట్ సైకోసోషల్ కాన్సెప్ట్. సైకోసోషల్ కాన్సెప్ట్ ప్రకారం హెల్త్‌ని బోత్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎవరైతే ఒక పర్సన్‌కి ఫైనాన్షియల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళు హెల్తీ స్టేటస్‌ని మెయింటైన్ చేయగలరు. ఇఫ్ ఏ పర్సన్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ పోవర్టీలో ఉంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండకపోవడం వల్లే ఇలా ఉంటారు కాబట్టి దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ హిస్ ఆర్ హెర్ హెల్త్. అర్థమైందా? బట్ ఇక్కడ వచ్చేసరికి హోలిస్టిక్ కాన్సెప్ట్‌లో పై చెప్పిన అన్ని కాన్సెప్ట్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఒక పర్సన్ హెల్తీ స్టేటస్‌ని మెయింటైన్ చేయాలి అనంటే. హోలిస్టిక్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని మెయిన్‌గా ప్రివెన్షన్ అండ్ హెల్త్ ప్రమోషన్ పైన అయితే ఫోకస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీ ద డెఫినిషన్ ఆఫ్ హెల్త్ బై డబ్ల్యూహెచ్ఓ. సో డబ్ల్యూహెచ్ఓ వచ్చేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ని ఏ విధంగా డిఫైన్ చేసింది అనంటే హెల్త్ ఈస్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్, నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. ప్రీవియస్ గా మనం ఇంట్రోలో అండ్ మీనింగ్ ఆఫ్ హెల్త్ లో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. హెల్త్ అనేది స్టాటిక్ స్టేట్ అయితే కాదు, ఇట్స్ ఏ డైనమిక్ కండిషన్ అన్నమాట. బోత్ హెల్త్ అండ్ ఇల్నెస్ కి మధ్య ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. అండ్ హెల్త్ అనేది జస్ట్ డిసీజెస్ లేకపోవడం మాత్రమే కాదు, ఒక పర్సన్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్సన్ ని హెల్దీ అని చెప్పగలం. అండ్ దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హెల్త్. అదే మనకి ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ కూడా డిఫైన్ చేసింది హెల్త్ ని. అర్థమైందా? ఓకే, దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సీ ద వెల్నెస్. వెల్నెస్ అంటే ఏంటి తెలుసా? టిల్ నౌ మనమైతే హెల్త్ అంటే ఏంటి అండ్ కాన్సెప్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెల్త్ లో ఇన్వాల్వ్ అయ్యున్న థింగ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. బట్ వాట్ యు మీన్ బై వెల్నెస్? వెల్నెస్ వచ్చేసరికి ఏం లేదు, సింపుల్ గా చెప్పాలి అంటే హెల్త్ లో ఒక హైయెస్ట్ లెవెల్. ఇఫ్ ఎ పర్సన్ డైలీ బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ పాజిటివ్ థింకింగ్, గుడ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే వెల్నెస్ ని ఈజీగా అయితే అచీవ్ అవ్వగలరు. సో వెల్నెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ డైట్, పాజిటివ్ థింకింగ్, గుడ్ రిలేషన్షిప్స్, ఎక్సర్సైజ్, ఓవరాల్ థింగ్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్ వేలో మెయింటైన్ చేయడాన్నే వెల్నెస్ అని అంటాం. అకార్డింగ్ టు దిస్ మనం వెల్నెస్ ని అచీవ్ చేయాలి అనంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో మనం చూస్ చేసుకునే చాయిసెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ప్రీవియస్ స్లైడ్ లో వాట్ యు మీన్ బై వెల్నెస్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఏంటి వెల్నెస్ అంటే?
వెల్‌నెస్ అనేది హెల్త్‌లో ఒక హైయెస్ట్ లెవెల్. హెల్తీ స్టేటస్‌ని మెయింటైన్ చేయడానికి అండ్ వెల్ బీయింగ్‌ని అచీవ్ అవ్వడానికి మనం ఎక్సర్సైజ్, డైట్, మెంటల్ స్టేటస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మీనింగ్ అనేది అందరికీ అర్థమైంది గదా! నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఆఫ్ వెల్ బీయింగ్‌నయితే చూద్దాం. వెల్ బీయింగ్ అంటే ఏం చూసాం? సింపుల్‌గా చెప్పాలి అనంటే బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని మెయింటైన్ చేస్తూ హెల్త్ స్టేటస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. మరి కాన్సెప్ట్స్ ఏమై ఉంటాయి? వెల్ బీయింగ్ అంటేనే బ్యాలెన్స్‌డ్ లైఫ్ కదా! సో, బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని మెయింటైన్ చేయాలి అనంటే మనము మనకు కావాల్సిన రిసోర్సెస్‌కి యాక్సెస్ వచ్చే విధంగా ఎఫర్ట్ చేయగలగాలి. అటువంటప్పుడు మన దగ్గర మనీ ఉంటే సరిపోతుంది. బట్ కేవలం మనీతో మాత్రమే మనం హెల్తీగా ఉండిపోగలమా? లేదు గదా! మనీతో కావాల్సినవి తీసుకోగలం. బట్ మెంటల్ హెల్త్ ఎలా వస్తుంది? రాదు గదా! మనీ పెట్టి మనమైతే మెంటల్ హెల్త్‌ని అంటే పీస్ ఆఫ్ మైండ్‌నయితే కొనలేము. ఏదైనా రిసోర్స్ కావాలి, యాక్సెస్ కావాలి అనంటే వాటిని ఎఫోర్డ్ చేయగలం కానీ, మన పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్‌నయితే మనం కొనలేం. సో, మన దగ్గర మనీ ఒక్కటి ఉంటే సరిపోదు. మనీతో పాటు పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, సెక్యూరిటీ ఇవన్నీ గూడా ఒక మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మన దగ్గరున్నప్పుడు ఒక హ్యాపీ అండ్ బ్యాలెన్స్‌డ్ లైఫ్‌నయితే లీడ్ చేయగలం. హెల్త్ స్టేటస్ కూడా ఒక ఇంప్రూవ్డ్ స్టేట్‌లో అయితే మనం మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. మోర్ ఇంపార్టెంట్‌లీ లైఫ్‌లో ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ బీయింగ్. అర్థమైందా? నౌ సీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నామో అనేదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఒక పర్సన్ ఆర్ ఫ్యామిలీకి అవైలబుల్‌గా ఉన్న రిసోర్సెస్, ఫెసిలిటీస్, సర్వీసెస్ వాటిని బేస్ చేసుకొని తను ఏ టైప్ ఆఫ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అనేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కిందైతే చెప్తారు. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, రిక్రియేషన్, స్పిరిచువల్ సర్వీసెస్, ఇన్‌కమ్ అవైలబిలిటీ ఈ థింగ్స్ అన్నీ గూడా హోలిస్టికల్లీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌నయితే డిసైడ్ జేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందనుకోండి. హి ఆర్ షీ కెన్ అఫోర్డ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ సర్వీసెస్, హెల్త్ కేర్ రిలేటెడ్ నీడ్స్, రిక్రియేషనల్ థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అదే ఒక పర్సన్‌కి లో లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే గనక తనకు కావాల్సిన ఎడ్యుకేషన్ కావచ్చు, రీక్రియేషన్ కావచ్చు, స్పిరిచువల్ సర్వీసెస్ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ నీడ్స్‌కి సరిగ్గా అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అండ్ దోస్ విల్ ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ మే ఎఫెక్ట్ దట్ పర్సన్స్ హెల్త్. అర్థమైందా? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాము అని డిసైడ్ చేసి చెప్పేదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకేనా? నౌ లెవెల్ ఆఫ్ లివింగ్. లెవెల్ ఆఫ్ లివింగ్ గూడా ఏం లేదు. జస్ట్ లైక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లాగానే బేసిక్ హ్యూమన్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోవడాన్ని లెవెల్ ఆఫ్ లివింగ్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ హ్యూమన్ నీడ్స్ అంటే ఏంటి? మనకేం కావాలి? బేసిక్ థింగ్స్. ఫస్ట్ ఫుడ్, షెల్టర్, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్, సెక్యూరిటీ ఇవన్నీ గూడా ఒక పర్సన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్ నీడ్స్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యున్న థింగ్సే. అర్థమైంది గదా! సో, లెవెల్ ఆఫ్ లివింగ్ ఈస్ నథింగ్ బట్ ఫుల్‌ఫిల్లింగ్ అవర్ బేసిక్ నీడ్స్. ఇప్పటి వరకు మనమైతే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అండ్ లెవెల్స్ ఆఫ్ లివింగ్ అయితే చూసాం గదా! క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమై ఉంటుంది? ఆ రెండిటిని బేస్ చేసుకొని దీని యొక్క మీనింగ్ ఏమైనా గెస్ చేయగలరా? మీకు అర్థమైంది. ఏమైనా గెస్ చేయగలను అనంటే కామెంట్ చేయండి. ఇంకొంతమంది అనుకోవచ్చు గదా! క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమై ఉంటుంది మేడం? ప్రీవియస్ వాటిని బేస్ చేసుకొని చెప్పమన్నారు కాబట్టి, అన్నీ ఉంటే హ్యాపీ లైఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ మనం గనక వేటినైనా ఎఫోర్డ్ చేయలేకపోతే ఆటోమేటిక్‌గా పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వచ్చేస్తుంది. సో, అలా అనుకుంటున్న వాళ్ళుంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ కరెక్టే. బట్ రిమైనింగ్ హాఫ్ కొంచెం డిఫరెంట్. ఓకేనా? క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో మెయిన్‌లీ మనం చూడాల్సింది అండ్ అర్థం చేసుకొని ఫోకస్ చేయాల్సిందేంటంటే, ఈచ్ ఇండివిడ్యువల్స్ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? ఒక ఇండివిడ్యువల్‌కి ఒక టైప్ ఆఫ్ లైఫ్ సాటిస్ఫాక్టరీగా ఉంటే, ఇంకొక ఇండివిడ్యువల్ అదే లైఫ్ డిస్సాటిస్ఫాక్టరీగా ఉంటుందన్నమాట. అంటే నీ జీవితం నీకు భారంగా అనిపిస్తుంది. బట్ ఎదుటి వాళ్ళకి ఆ జీవితం నాకుంటే బావుండు అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఒక్కరు జూసే విధానం, ఇంకొకరు జూసే విధానం 2 డిఫరెంట్‌గా ఉంటాయని జెప్తున్నా. మోస్ట్‌లీ మన లైఫ్ వచ్చేసరికి హెల్త్, హ్యాపీనెస్, ఫ్రీడమ్, రిలేషన్‌షిప్స్ వీటన్నిటి మీద అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ ఇవన్నీ గూడా ఎప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తూ ఉంటాయి. అర్థమైందా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. హెల్త్‌కి చెప్పాలంటే చాలా డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డైమెన్షన్స్ అన్నీ గూడా ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుందన్నమాట. ఇఫ్ ఎనీ వన్ ఈ డైమెన్షన్స్‌లో ఏదో ఒక డైమెన్షన్ గనుక వీక్ అయితే రిమైనింగ్ అన్నీ గూడా వన్ బై వన్
వీక్ అయిపోతూ ఉంటాయి. దెన్ ఆటోమేటికల్లీ మన యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా? ఇక్కడ నేను టోటల్ 8 డైమెన్షన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి చదవండి. ఏంటవి? ఎమోషనల్, స్పిరిచువల్, ఇంటెలెక్చువల్, ఫిజికల్, ఎన్విరాన్మెంటల్, ఫైనాన్షియల్, ఆక్యుపేషనల్ అండ్ ఎట్ లాస్ట్ సోషల్. టోటల్ 8 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డైమెన్షన్స్ అన్నీ గూడా ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అప్ అయి ఉంటాయి కాబట్టి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అనదర్ వన్ గూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఓవరాల్ వన్ బై వన్ అనేవి ఎఫెక్ట్ అవుతూ వచ్చి మన యొక్క హెల్త్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం స్టార్ట్ జేస్తాయి. ఇప్పుడు మనం ఈచ్ డైమెన్షన్‌ని ఇంక్లూడ్ చేస్తూ అసలు ఏ విధంగా ఒకదానితో ఒకటి ఫెయిల్ అవ్వడం ద్వారా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్‌గా మనకి ఏదో ఒక డిస్‌ఫంక్షన్ వచ్చింది. అంటే డిసీజ్ అనేది వచ్చిందనుకోండి. సో, మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? థింకింగ్ అనేది చాలా ఓవర్ థింకింగ్ చేసేస్తాము. డెసిషన్‌లో కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. సరిగ్గా ఉండలేము. అప్పుడు మన యొక్క ఎమోషనల్ హెల్త్ అనేది కంట్రోల్ తప్పుతుంది. ఇంబాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఎమోషనల్ స్టేటస్ అనేది ఇంబాలెన్స్ అవుతూ ఉందో, సో, ఆటోమేటికల్లీ ఫ్యామిలీ, సొసైటీ అండ్ క్లోజెడ్స్ వాళ్ళందరితో మనకున్న రిలేషన్‌షిప్స్‌కి డిస్టర్బెన్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటికల్లీ సూన్ ఇవన్నీ గూడా హోలిస్టికల్లీ మన యొక్క హెల్త్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా వన్ బై వన్ ఒకటి ఎఫెక్ట్ అయితే ఇంకొకటి గూడా ఎఫెక్ట్ అవుతూ ఓవరాల్ హెల్త్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయన్నమాట. అర్థమైందా? డైమెన్షన్స్ అంటే ఏంటి? ఏ విధంగా ఇవి ఇంటర్‌లింక్ అయి ఉన్నాయి? మన హెల్త్‌ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయని జెప్పి ప్రీవియస్‌గా చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే బాగా క్లారిటీ వస్తుంది మై డియర్స్. ఆ ఎగ్జాంపుల్‌లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్‌ని ఇంక్లూడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అంటే నేమ్ మెన్షన్ చేయలేదు. బట్ రిలేటెడ్ థింగ్స్‌ని యుటిలైజ్ చేసి అయితే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. అర్థమైంది గదా! నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా డీటెయిల్‌గా క్లారిటీ కోసం ఈచ్ డైమెన్షన్‌కి సంబంధించి సమ్ ఆఫ్ ద మ్యాటర్‌ని ఇంక్లూడ్ చేసి స్లైడ్‌ని రిప్రజెంట్ చేస్తున్నా. ఒకసారి ఇది చదివితే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఏ విధంగా వన్ బై వన్ డైమెన్షన్స్ అనేవి ఇంటర్‌లింక్ అయి ఉన్నాయో అండ్ వాట్ ఇట్ మీన్ అనేది. అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ మెయింటెనెన్స్ కోసం మల్టిపుల్ ఫ్యాక్ట్స్ అయితే రెస్పాన్సిబుల్ అయి ఉన్నాయి. లైక్ డైమెన్షన్స్, బేసిక్ హ్యూమన్ రైట్స్, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నిటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంతో ఒక పర్సన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిసీజ్ ప్రివెన్షన్‌కి హెల్ప్ చేస్తుంది. అదే పర్సన్ వీటన్నిటి మధ్య బ్యాలెన్స్‌ని ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ ఉంటాడో, దట్ ఈస్ ద రీజన్ ఒక పర్సన్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికైనా, డిసీజెస్ రావడానికైనా ఛాన్సెస్ అనేది ఉంటాయి. నౌ మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటే జస్ట్ సింపుల్ ఫార్మ్‌లో మనిషి యొక్క నీడ్స్‌ని అంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యొక్క బేసిక్ నీడ్స్‌ని పిరమిడ్ ఫార్మ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం చేశారు. అంటే బేసిక్ నీడ్స్ నుంచి కంప్లీట్ ఫుల్ పొటెన్షియల్ నీడ్స్ అన్నీ గూడా సాటిస్ఫై అయ్యే వరకు ఒక మనిషికి ఏమేం కావాలో వాటన్నిటిని అయితే ఈ పిరమిడ్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ మనం గనక ఫస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ నీడ్స్‌ని సాటిస్ఫై చేయగలిగితే నెక్స్ట్ అనదర్ లెవెల్ ఆఫ్ నీడ్స్‌ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా? ఒక మనిషి ఫస్ట్ బేసిక్ లెవెల్ అంటే కావాల్సిన బేసిక్ నీడ్స్‌ని గనక సాటిస్ఫై చేసుకోగలిగితే నెక్స్ట్ గోల్ ఏంటి? అనదర్ లెవెల్‌లో ఉన్న నీడ్స్‌ని సాటిస్ఫై చేసుకోవడం. అవి 2 గూడా సాటిస్ఫై అయితే నెక్స్ట్ అనదర్ లెవెల్. అలా వన్ బై వన్ రీచ్ అవుతూ ఫుల్ పొటెన్షియల్ ఎలా అవుతారనేది ఈ మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ ద్వారా అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి వన్ బై వన్ లెవెల్స్ ఉన్నాయి. ఫిజియోలాజికల్, సేఫ్టీ, లవ్, ఎస్టీమ్ అండ్ ఎట్ లాస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో, ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫుడ్, వాటర్, స్లీప్. ఇవన్నీ బేసిక్ నీడ్సే గదా! ఒక మనిషికి ప్రస్తుతానికి ఉండడానికి, బ్రతకడానికి ఫుడ్, వాటర్, స్లీప్, షెల్టర్, క్లోత్స్ ఈ టైప్ ఆఫ్ బేసిక్ నీడ్స్ ఉంటే సరిపోతుంది. ఈ లెవెల్‌ని రీచ్ అయిన తర్వాత ఏం ఆలోచిస్తారు? సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్ అంటే ఏంటి? ఫర్దర్ అండ్ ఫ్యూచర్ కోసం. అంటే సెక్యూరిటీ, జాబ్, హెల్త్ కేర్ వీటన్నిటి కోసం ఒక పర్సన్ ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ లెవెల్‌ని గూడా రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌కయితే ట్రై చేయడం జరుగుతుంది. అదే సోషల్ నీడ్స్ అంటే లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్‌షిప్స్ వీటి కోసం అయితే ట్రై చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఎస్టీమ్ అంటే ఇవన్నీ రీచ్ అయిన తర్వాత ఒక మనిషి రెస్పెక్ట్‌ని అయితే కోరుకుంటూ ఉంటారు. రెస్పెక్ట్‌ఫుల్ లైఫ్, జాబ్, కాన్ఫిడెన్స్ వీటన్నిటిని అయితే సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఎట్ లాస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. నథింగ్ బట్ ఫుల్ పొటెన్షియల్. అంటే కంప్లీట్ లెవెల్స్ అన్నిటిని కూడా రీచ్ అయ్యి సెక్యూర్డ్ లైఫ్‌నయితే లీడ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటే?
చాలా సింపుల్ వేలో ఈజీగా అర్థమవ్వడానికి చెప్తున్నాను. బికాస్ ఫస్ట్ ఇయర్స్ కదా! ఎక్కువ మెడికల్ టర్మ్స్ యూజ్ చేసినా, ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా అంత ఎక్కువ అర్థం చేసుకునే ఇదుండదు. సో, వాట్ ఈస్ వాట్ అనేది బేసిక్ థింగ్స్ కనుక మీకు అర్థమవ్వగలిగితే, రిమైనింగ్ అన్నీ గూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ మీ ప్రిపరేషన్ గూడా ఈజీ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్‌లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. జనరల్లీ చెప్పాలి అనంటే, వన్ బై వన్ ఒక మనిషి సాటిస్ఫై చేసుకునే లెవెల్స్‌ని బేస్ చేసుకొని అనదర్ లెవెల్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అందరి లైఫ్ ఒకలాగే ఉండదు. సమ్ మెంబర్స్‌కి బేసిక్ నీడ్స్ లేకపోయినా గ్రేట్ అచీవ్‌మెంట్స్‌నయితే చేయగలరు. సో, ఈ ఒక్కటే లిమిటేషన్ ఉంది. నెక్స్ట్ మనం హెల్త్ వెల్‌నెస్ మోడల్‌నయితే చూద్దాం. హెల్త్ అండ్ వెల్‌నెస్ అనేది హెల్త్ అండ్ ఇల్‌నెస్ ఎలా అయితే కంటిన్యూయస్ ప్రాసెస్సో, హెల్త్ అండ్ వెల్‌నెస్ కూడా జస్ట్ లైక్ థట్ ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లో మనం తీసుకునే చాయిసెస్ అన్నీ గూడా టువర్డ్స్ వెల్‌నెస్ ఆర్ డిసీజెస్ వైపయితే తీసుకెళ్తూ ఉంటాయి. అదే ఈ హెల్త్ వెల్‌నెస్ మోడల్ అనేది మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. హెల్త్ అండ్ వెల్‌నెస్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లో భాగంగా మనం తీసుకునే చాయిసెస్ మన హెల్త్‌ని ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ ఇల్‌నెస్ కంటిన్యూయం. ఇదైతే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కేర్‌ఫుల్‌గా వినండి. అండ్ ఈ క్వెషన్ కంపల్సరీ ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, మిస్ అవ్వద్దు. నేను నోట్స్ అనేది అప్‌లోడ్ చేస్తా అని చెప్పాను కదా! నోట్స్‌లో కూడా క్లియర్‌గా నోట్స్ అనేది ఇచ్చాను. జాగ్రత్తగా చదవండి. ఇక క్లాస్‌లోకొచ్చేయండి. హెల్త్ అండ్ ఇల్‌నెస్ 2 కూడా 2 ఎక్స్‌ట్రీమ్స్ అన్నమాట. అండ్ ఇవి 2 గూడా ఫిక్స్‌డ్ స్టేట్‌లో అయితే ఉండవు. స్టాటిక్ స్టేట్‌లో అయితే అస్సలుండవు. డైనమిక్ స్టేట్‌లో ఉంటూ ఉంటాయి. అంటే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్‌లో మనం తీసుకునే డెసిషన్స్ టువర్డ్స్ హెల్త్ వైపు వెళ్తాయా? లేదంటే వాటి వల్ల ఇల్‌నెస్ వైపు వెళ్తుందా? అనేది ఈ హెల్త్ ఇల్‌నెస్ కంటిన్యూయం మోడల్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఒక పర్సన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఆ పర్సన్ మంచి హెల్త్, ఎక్సర్‌సైజ్, బ్యాలెన్స్‌డ్ డైట్ వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటే వెల్‌నెస్‌కి రీచ్ అవుతాడు. మంచి హెల్తీ స్టేటస్‌నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. అదే పర్సన్ పోవర్టీలో ఉండి, కావాల్సిన అన్నిటికి కూడా యాక్సెస్ చేయలేక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక, చాలా ఇబ్బంది పడుతూ, స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ, మెంటల్ హెల్త్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు టువర్డ్స్ డిసీజ్ వైపు అంటే రాను రాను సిక్ అవుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా మన లైఫ్‌లో మనం తీసుకునే చాయిసెస్ అండ్ మన లైఫ్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్న రిసోర్సెస్ టువర్డ్స్ హెల్తా? టువర్డ్స్ ఇల్‌నెస్సా? అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? హెల్త్, ఇల్‌నెస్ కంటిన్యూయం అంటే జస్ట్ ఈ 2 గూడా 2 ఎక్స్‌ట్రీమ్స్ లాంటివి. 2 గూడా ఒకటే స్టేట్ అంటే ఫిక్స్‌డ్ స్టేట్‌లో అయితే అస్సలుండవు. అటు ఇటు మారుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడ్ హెల్తీ హ్యాబిట్స్‌ని ఫాలో అయ్యామనుకోండి, మంచి హెల్త్‌ని మెయింటైన్ చేసుకోగలం. లేదు బ్యాడ్ హ్యాబిట్స్‌ని ఫాలో అయితే ఇల్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో, సిక్ అయిపోతూ ఉంటాం. ఈ విధంగా అన్నమాట. ఇల్‌నెస్ వచ్చిన తర్వాత మళ్ళా అగైన్ హెల్తీ హ్యాబిట్స్‌తో స్టార్ట్ చేసి, ఇక హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు ఇల్‌నెస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సిక్ అయ్యేటట్టుగా అదే టైప్ ఆఫ్ లైఫ్‌ని రిపీట్ చేస్తూ ఉంటే ఇల్‌నెస్ అనేది ఎక్కువ డెవలప్ అయిపోయి అట్ లాస్ట్ లాస్ ఆఫ్ లైఫ్ కూడా అయిపోవచ్చు. ఇన్ నెక్స్ట్ స్లైడ్ వి హావ్ మోడల్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇల్‌నెస్. అసలు మోడల్స్ అంటే ఏంటి? అది కూడా హెల్త్ అండ్ ఇల్‌నెస్‌లో మోడల్సా? అన్న డౌట్ వచ్చుంటుంది గదా! మీరేం థింక్ జేస్తున్నారు? జనరల్‌గా అసలు ఈ స్లైడ్‌ని చూడగానే అంటే స్లైడ్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్‌గా మీతో ఎవరైనా స్పెల్ చేసినా మోడల్స్ ఆఫ్ హెల్త్ అంటే అసలు ఏం ఆలోచన వస్తుంది మనకి? ప్రతి దాంట్లోని న్యూ థింగ్స్, న్యూ మోడల్స్ అంటే సంథింగ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనే గదా అర్థం. జస్ట్ లైక్ దట్ మోడల్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇల్‌నెస్‌లో వచ్చేసరికి సైంటిఫిక్ స్టడీస్ అన్నమాట. అవి మనకి డిఫరెంట్ వేస్‌లో హెల్త్ అండ్ ఇల్‌నెస్ గురించి తెలుసుకోవడానికి అండ్ ఏవైతే హెల్త్ అండ్ ఇల్‌నెస్‌కి రెస్పాన్సిబుల్ అవుతున్నాయో ఆ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించడానికి. ఈవెన్ ఇఫ్ ఎఫెక్ట్ జేయడానికైనా, ఇంప్రూవ్ జేయడానికైనా, దేనికైనా సరే డిఫరెంట్ వేస్‌లో ఆలోచించడానికి, డిఫరెంట్ మెథడ్స్‌ని యూజ్ చేసుకోవడానికి మనకి చెప్పేవే ఈ మోడల్స్ అన్నమాట. అర్థమైందా? మోడల్స్ అనేవేంటో? మోడల్స్ అనేవి సైంటిఫిక్ స్టడీస్ లాంటివి. విచ్ ఈస్ గోయింగ్ టు మేక్ అస్ థింక్ డిఫరెంట్ వేస్ అండ్ కన్సిడర్ డిఫరెంట్ థింగ్స్. మోడల్స్ అంటే ఏంటి? దాని మీనింగ్ అర్థమైంది గదా! ఇక్కడ మనకి కొన్ని మోడల్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇల్‌నెస్‌నయితే ఇచ్చారు. వన్ బై వన్ చూద్దాం. నంబర్ 1 చూడండి హెల్త్ బిలీఫ్ మోడల్. సో, బిలీఫ్స్ అంటే ఏంటి? జనరల్లీ మన యొక్క నమ్మకాలు. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని మనం బిలీఫ్స్ అని అంటాం.
హెల్త్ బిలీఫ్ మోడల్ వచ్చేసరికి మన బిహేవియర్‌ని బట్టి అంటే మన నమ్మకాలను బట్టి, మన బిలీవ్స్‌ని బట్టి మన యొక్క హెల్త్ బిహేవియర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌ని తీసుకుంటే ఆ పర్సన్ నాకు డిసీజ్ వస్తుందా? రాదా? నాకు రాదులే అన్న కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. తను ప్రివెంటివ్ స్ట్రాటజీస్‌ని అసలు ఫాలో చేయడు. లేదు ఏదైనా డిసీజ్ ఆర్ ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి నార్మల్‌గా జనరల్ ప్రికాషన్స్ కూడా తను ఎటువంటివి తీసుకోడు. అలా కాకుండా నాకు డిసీజ్ వచ్చేస్తుంది. నాకు క్లైమేట్ చేంజ్ అయితే చాలు ఏదైనా ఎఫెక్ట్ అయిపోవచ్చు. మా గ్రాండ్ ఫాదర్స్‌కి డయాబెటిస్ ఉంది. లేదు మా ఫాదర్‌కి కూడా డయాబెటిస్ వచ్చింది. సో, నాకు కూడా డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచి నేను షుగరీ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. మంచి హెల్తీ డైట్‌ని మెయింటైన్ చేసుకోవాలి. డైలీ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఇలాంటివన్నీ అనుకుంటూ ఉన్నాడనుకోండి. ఎర్లీ స్టేజెస్‌లోనే తను ఎక్సర్‌సైజెస్, బ్యాలెన్స్‌డ్ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్‌ని అయితే స్టార్ట్ చేసేస్తాడు. ఈ విధంగా మన యొక్క హెల్త్ అకార్డింగ్ టు దిస్ హెల్త్ బిలీఫ్ మోడల్ బిలీవ్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2ని చూడండి. హెల్త్ ప్రమోషన్ మోడల్. అకార్డింగ్ టు దిస్ మోడల్ మనకేం చెప్తుంది అంటే డిసీజ్ రాకుండా ముందే హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుందన్నమాట. అంటే పాజిటివ్ హెల్తీ హ్యాబిట్స్‌ని డెవలప్ చేసుకోవడమే ఈ హెల్త్ ప్రమోషన్ మోడల్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇది ఎక్కువ ప్రివెన్షన్ గురించి మనకైతే టీచ్ చేస్తూ ఉంటుంది. డిసీజెస్ వచ్చిన తర్వాత సఫరింగ్స్ కంటే కూడా డిసీజెస్ రాకముందు ఏ విధమైన కేర్ తీసుకుంటే మన హెల్త్‌ని నెక్స్ట్ వేలో ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ డిసీజెస్ రాకుండా లాంగ్ టర్మ్‌లో ప్రికాషియస్‌గా ఉండొచ్చు అనేదైతే ఈ మోడల్ మనకి చెప్తుంది. ఈ ప్రమోషన్ మోడల్‌లో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ ఫ్యాక్టర్స్ అండ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. పర్సనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏముంటాయి మనకి? జనరల్‌గా ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్, కల్చర్, ఇన్‌కమ్ ఇవే కదా పర్సనల్ ఫ్యాక్టర్స్. సో, ఈ పర్సనల్ ఫ్యాక్టర్స్ అండ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఈ 2 కూడా ఈ పెండర్స్ హెల్త్ ప్రమోషన్ మోడల్ యొక్క 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. పర్సనల్ ఫ్యాక్టర్స్‌లో అంటే తనంతట తానే ఏదైనా చేంజ్ కావాలి, మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి అన్నట్టు తనకు తానుగా ఓన్‌గా డిసైడ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకొని లైఫ్‌ని హెల్తీగా లీవ్ చేయాలా? లేదు అన్‌హెల్తీగా లీవ్ చేయాలా? అనే విధంగా డిసైడ్ అయ్యి లైఫ్‌ని కంటిన్యూ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఫిజికల్లీ ఫిట్‌గా ఉండాలి అండ్ హెల్తీ లైఫ్ కావాలి నాకు. అప్పుడు నేనేం చేస్తాను? యంగ్ ఏజ్ నుంచే బ్యాలెన్స్‌డ్ డైట్ అండ్ డైలీ ఎక్సర్‌సైజెస్‌ని ఫాలో అవుతూ ఉంటాను. అండ్ నా రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకొని ఇంక అదే ఫాలో అవుతూ ఉంటాను. లాంగ్ టర్మ్ ఫిట్‌నెస్ కోసం. నెక్స్ట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ప్రీవియస్‌లో ఏమైనా ఫ్యాక్టర్స్ మనల్ని గనక ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే వాటిని బేస్ చేసుకొని మనమైతే మళ్ళీ అవి రిపీట్ అవ్వకూడదు అన్నట్టుగా మనం డెసిషన్ తీసుకొని మన లైఫ్‌ని చేంజ్ చేసుకుంటాం. అర్థమైందా? రెండిటికి మధ్య తేడా ఏంటనేది. నెక్స్ట్ నెంబర్ 3 ఏజ్ అండ్ హోస్ట్ ఎన్విరాన్మెంట్ మోడల్. ఈ మోడల్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఏం చెప్తుందంటే ఒక పర్సన్‌కి డిసీజ్ రావాలి అనంటే 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనేదైతే ఈ ఏజ్ అండ్ హోస్ట్ ఎన్విరాన్మెంట్ మోడల్ మనకి చెప్తుంది. ఆ 3 ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏం కాదు ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? ఎప్పుడైతే ఈ మూడిటికి మధ్య అంటే ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ యాడ్ అవుతాయో అప్పుడే డిసీజ్ వస్తుంది. ఆర్ ఈ మూడిటికి మధ్య ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడే ఒక పర్సన్ హెల్తీగా ఉంటారు అనేది ఈ ఈ మోడల్ మెయిన్‌గా చెప్తుంది. సో, ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్ అన్నారు కదా మేడం. అసలు ఏజెంట్ అంటే ఎవరు? హోస్ట్ అంటే ఎవరు? ఎన్విరాన్మెంట్ అంటే ఎవరు? అనే డౌట్స్ వచ్చుంటాయి గదా! అసలు తెలుసా మీకు ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్ ఎవరు అనేది? ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఏజెంట్ వచ్చేసరికి ఏంటంటే డిసీజ్ కాజేటివ్ థింగ్స్ ఆర్ ఆర్గానిజమ్స్‌ని ఏజెంట్ అని అంటాం. ఇవి మనకి డైరెక్ట్‌గా డిసీజ్‌ని కాజ్ చేయగలవు. సో, ఏజెంట్ వచ్చేసరికి ఏదైనా సరే బాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ వాటన్నిటిని మనం ఏజెంట్స్ అని అంటాం. నెక్స్ట్ హోస్ట్ వచ్చేసరికి ఎవరి మీద అయితే డిపెండ్ అవుతుందో వాళ్ళని హోస్ట్ అని అంటాం. ఓకే. అది మనమైనా, యానిమల్స్ అయినా ఇంకెవరైనా సరే. అండ్ ఎట్ లాస్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి చుట్టూ ఉన్న సరౌండింగ్స్. ఎప్పుడైతే ఈ ఏజెంట్, హోస్ట్ ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా రెస్పాన్సిబుల్ అవుతాయి. అంతే కదా! ఏజెంట్ వచ్చి హోస్ట్‌లోకి వెళ్ళాలి అనంటే ఇఫ్ ఆ ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్‌లో ఎక్కువ బాక్టీరియా ఉండొచ్చు. లేదా డిసీజ్ కాజేటివ్ ఏజెంట్స్ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. అందులో వచ్చే చేంజెస్ వల్ల ఏజెంట్ అనేది హోస్ట్‌లోకి ఈజీగా ఎంటర్ అయిపోతుంది. సో దట్ ఒక మ్యాన్ ఆర్ వుమన్ ఎవరికైనా సరే ఎవరిలోకి ఈ మైక్రో ఆర్గానిజం ఆర్ డిసీజ్ కాజేటివ్ ఏజెంట్స్ వెళ్తాయో డిసీజ్ ఈజీగా టిల్ హెడ్ టు టో అనేది స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 4 న్యూమన్ సిస్టమ్స్ మోడల్.
అకార్డింగ్ టు దిస్ మోడల్ పర్సన్‌ని ఒక సిస్టమ్ లాగా అయితే కన్సిడర్ చేయడం చేశారు. సిస్టమ్‌లో ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా కంప్లీట్ వర్క్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అంటే ఆ సిస్టమ్ పనితీరు ఆగిపోతూ ఉంటుంది. అలాగే ఒక పర్సన్‌లో స్ట్రెస్, డిస్టర్బెన్సెస్ ఇలాంటివేమైనా వస్తే జస్ట్ లైక్ సిస్టమ్ లాగానే వర్క్ చేయడం ఆగిపోతారు. అలాగే వీక్ అయిపోతారన్నమాట. ఈ సిస్టమ్‌కి గూడా 2 మెయిన్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి క్లయింట్, నెక్స్ట్ స్ట్రెసర్స్. ఒకటి క్లయింట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రెసర్స్. క్లయింట్ అంటే మనము. నెక్స్ట్ నంబర్ 2 ఏంటి? స్ట్రెసర్స్. స్ట్రెసర్స్ వచ్చేసరికి 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఇంట్రా పర్సనల్, ఇంటర్ పర్సనల్ అండ్ ఎక్స్‌ట్రా పర్సనల్. ఇంట్రా పర్సనల్ అంటే టెన్షన్స్, ఫియర్ అన్నమాట. మనం ఏమైతే టెన్షన్ ఆర్ ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటామో, ఆ కండిషన్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువయ్యి మనకి ఇల్‌నెస్ వస్తుంది. సైకలాజికల్ హెల్త్ అనేది పాడవుతుంది. ఇంటర్ పర్సనల్ వచ్చేసరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి, ఫ్యామిలీలో ఏమైనా క్వారలింగ్ స్టార్ట్ అయ్యి, సైకలాజికల్ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్‌ట్రా పర్సనల్. ఎక్స్‌ట్రా పర్సనల్ వచ్చేసరికి అదర్ దాన్ అంటే ఈ ప్రాబ్లమ్, స్ట్రెస్ ఇవి కాకుండా మనీ లేకపోవడం, జాబ్ ఇష్యూస్, ఇన్‌కమ్ ఇష్యూస్ అన్నమాట. సో, అకార్డింగ్ టు దిస్ మనకి ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువవుతుందో, అప్పుడు మనకి ఇల్‌నెస్ వచ్చి హెల్త్ ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అవుతుంది. లాస్ట్ వన్ నంబర్ 5 రాయ్ అడాప్టేషన్ మోడల్. రాయ్ అడాప్టేషన్ మోడల్ వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్‌కి అంటే తన చుట్టూ జరిగే సరౌండింగ్ చేంజెస్‌కి అడాప్ట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి అడాప్ట్ అవ్వరో ఇల్‌నెస్ అనేది అటాక్ అవుతుందని ఈ రాయ్ అడాప్టేషన్ మోడల్ చెప్తున్నారన్నమాట. అండ్ ఈ రాయ్ అడాప్టేషన్ మోడల్‌లో 4 మోడ్స్ అయితే ఉన్నాయి. అవేంటి? ఫిజియోలాజికల్, సెల్ఫ్ కాన్సెప్ట్, రోల్ ఫంక్షన్ అండ్ ఇంటర్ డిపెండెంట్. ఫిజియోలాజికల్ వచ్చేసరికి బాడీ ఫంక్షన్స్. మేబీ ఎన్విరాన్మెంటల్ సిట్యుయేషన్స్ ఆర్ కండిషన్స్ వల్ల మన బాడీలో ఫిజియోలాజికల్లీ ఏదైనా ఫంక్షన్ డ్యామేజ్ అయ్యి ఇల్‌నెస్ వస్తుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ మ్యాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్‌ని చూసాం కదా! సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, ఫీలింగ్స్ ఇవన్నీ. సో, ఎప్పుడైతే ఒక మనిషి అదర్ నీడ్స్‌ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడో, వాటిని ఫెయిల్ అయినప్పుడు కూడా మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ 3 రోల్ ఫంక్షన్. లాస్ట్ ఇంటర్ డిపెండెన్స్. ఇంటర్ డిపెండెన్స్ అంటే రిలేషన్‌షిప్స్‌లో వచ్చే డిస్టర్బెన్సెస్. సో, ఈ రిలేషన్‌షిప్స్ యొక్క ఎన్విరాన్మెంట్ అంటే సొసైటీ కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు. సొసైటీలో మన రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? ఒక మనిషి తన చుట్టూ ఉండే సరౌండింగ్ కండిషన్స్‌కి అడాప్ట్ అవ్వడంలో ఫెయిల్ అవుతాడో, ఇమ్మీడియేట్‌గా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇల్‌నెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఉంది. అదే బయో సైకో సోషల్ మోడల్. బయో సైకో సోషల్ మోడల్‌ని చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? నేమ్‌లోనే 3 ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యున్నాయి చూడండి. సో, అకార్డింగ్ టు దిస్ మోడల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వాలి అనంటే ఏదైనా సరే సింగిల్ రీజన్ సరిపోదు. 3 ఫ్యాక్టర్స్ కలిపే ఒక మనిషికి లేదా ఒక పర్సన్‌కి డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ 3 కాంపోనెంట్స్ ఏంటి? బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. బయోలాజికల్ వచ్చేసరికి మన యొక్క బాడీ, జీన్స్, ఫంక్షన్స్ వీటన్నిటిని అయితే బేస్ చేసుకుంటూ ఉంటుంది. సైకలాజికల్ వచ్చేసరికి స్ట్రెస్, ఎమోషనల్, బిహేవియర్. మన యొక్క బిహేవియర్, స్ట్రెస్, ఎమోషన్స్ వీటిలో ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎట్ లాస్ట్ సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే చుట్టూ ఉండే సరౌండింగ్స్, మనం పెరిగే విధానం, ఉండే వాతావరణం, మన చుట్టుపక్కల ఉండే ఏరియాని బట్టి గూడా ఒక పర్సన్ హెల్తీగా ఉంటున్నారా? అన్‌హెల్తీగా ఉంటున్నారా? అండ్ వాడి బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా మనం చెప్పగలం. ఈ 3 థింగ్స్‌ని బేస్ చేసుకొని ఒక పర్సన్‌కి డిసీజ్ వస్తుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఈ బయో సైకో సోషల్ మోడల్. సింపుల్‌గా చెప్పాలి అంటే సింగిల్ ఫ్యాక్టర్ కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌తో మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. డిటర్మినెంట్స్ వచ్చేసరికి కూడా హెల్త్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వేరియస్ ఫ్యాక్టర్స్. బికాజ్ హెల్త్ అనేది ఒక ఫ్యాక్టర్ మీదే డిపెండ్ అయ్యి ఉండదు. చాలా ఫ్యాక్టర్స్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఆర్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ హెల్తీయా? అన్‌హెల్తీయా? అనే థింగ్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే నేను కొన్ని మెయిన్ డిటర్మినెంట్స్‌ని స్లైడ్‌లో ఇంక్లూడ్ చేశాను. ఇక ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వద్దాం. లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఏంటి? జనరల్లీ మన డైలీ రొటీన్. డైలీ రొటీన్‌లో మనం ఫాలో అయ్యే హ్యాబిట్స్ అన్నీ కూడా మన లైఫ్ స్టైల్‌లోకే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైట్, ఎక్సర్‌సైజెస్ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ డిస్టర్బ్డ్ స్లీపింగ్ ప్యాటర్న్స్. ప్రాపర్ డైట్, ఎక్సర్‌సైజెస్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్‌ని ఫాలో అయితే ఆటోమేటికల్లీ హెల్త్‌ని ప్రమోట్ జేసుకోగలం. అండ్
ఇంప్రూవ్ అవుతుంది గూడా. సో, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే డిసీజెస్ వచ్చే రిస్క్ తక్కువుంటుంది. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువుంటుంది. నెక్స్ట్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డిటర్మినెంట్. బికాస్ మనకి ఏదైనా రిసోర్స్ యాక్సెస్ కావాలి అనంటే మనం దాన్ని ఎఫోర్డ్ చేయగలగాలి. ఎఫోర్డ్ చేయాలంటే అంత మనీ మన దగ్గరుండాలి. సో, ఫర్ హౌసింగ్, ఫుడ్, హెల్త్ కేర్ ఇవన్నీ గూడా మనీ ఉంటే బెటర్‌గా మనమైతే తీసుకోగలం. ఇన్‌కమ్ తక్కువుంటే మనం ప్రాపర్‌గా కావాల్సినవన్నీ కూడా ఎఫోర్డ్ చేయలేం. దెన్ మాల్‌న్యూట్రిషన్, ఇల్‌నెస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నంబర్ 3 ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎలా ఇంపార్టెంట్ అవుతుంది? అండ్ ఎడ్యుకేషన్ మన హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది మేడం అన్న డౌట్ వచ్చి ఉంటుంది గదా! దాన్ని కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఎడ్యుకేషన్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌లో అనంటే, హెల్త్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి ఎడ్యుకేషన్ బెస్ట్ టూల్. మనకి హైజీనిక్ ఇంపార్టెన్స్, వ్యాక్సినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ ద్వారానే మనకైతే తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎవరైనా వచ్చి మనల్ని ఎడ్యుకేట్ జేస్తేనే ఏదైనా థింగ్ ఆర్ న్యూ డిసీజెస్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ తన యొక్క హెల్త్‌లో బెటర్ డెసిషన్స్ కూడా తీసుకోగలరు. నెక్స్ట్ నంబర్ 4 ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? నథింగ్ బట్ ఎయిర్, వాటర్, శానిటేషన్, హౌసింగ్, పొల్యూషన్ ఇవన్నీ ఎన్విరాన్మెంటే గదా! జనరల్‌గా ఆలోచించండి ఎక్కువ డీప్‌గా అవసరం ఏమీ లేదు. జస్ట్ కామన్‌గా మీరేమనుకుంటున్నారు? చుట్టూ ఉండే వాటిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఆలోచించండి. ఇఫ్ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ డర్టీగా ఉన్నాయనుకోండి, ఈజీగా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువుంటుంది. ఆర్ మనం గనక బెస్ట్ హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అయ్యి, మంచి వేలో అండ్ మంచి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో లీవ్ చేస్తూ ఉంటే, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అండ్ రిస్క్ కూడా చాలా తక్కువుంటుంది. అండ్ ఎట్ లాస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ సర్వీసెస్‌ని లాస్ట్‌లో ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే, ఫస్టే మనకి డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు కదా! మనం మంచి లైఫ్ స్టైల్ లేకపోయినా, ప్రాపర్‌గా యాక్సెస్ లేకపోయినా రిసోర్సెస్ పైన, అవేర్‌నెస్ కోసం ప్రాపర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్‌ని, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సరిగ్గా లేకపోతే మనకి డిసీజెస్ ఒస్తాయి. సో, థాట్స్ వై నేనిది లాస్ట్‌లో యాడ్ చేశాను. హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఎక్కడైతే హెల్త్ కేర్ రిలేటెడ్ నీడ్‌కి ప్రాపర్ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉంటాయో వాటినే కదా హెల్త్ కేర్ సర్వీసెస్ అంటాము. సో, హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్కడ దొరుకుతాయి? హాస్పిటల్సే గదా! హాస్పిటల్ అవైలబుల్ ఉండి, అఫోర్డ్ చేయగలిగి, యాక్సెస్ ఉంటే మనం ఏదైనా డిసీజ్ ఒచ్చినా ప్రివెంట్ చేయగలం. లేదనుకోండి అవైలబిలిటీ లేవు. ఎక్కడో రిమోట్ ఏరియాస్‌లో ఉన్నాము. పైగా అఫోర్డ్ జేయడానికి మన దగ్గరంత మనీ లేవు. సో, యాక్సెస్ ఉండదు. కాబట్టి ట్రీట్‌మెంట్ అనేది డిలే అవుతుంది. మైల్డ్ నుంచి మోడరేట్, సివియర్ స్టేజెస్ అన్నీ దాటుకొని డిసీజ్ సివియారిటీ ఎక్కువైపోయి పర్సన్ యొక్క హెల్త్‌ని ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ జేస్తూ ఉంటుంది. క్లియరా? డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ గురించి ఇంకా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అండ్ డిటర్మినెంట్స్ ఒక్కదానిపైనే నోట్స్ కూడా అప్‌లోడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. వాటికి సంబంధించి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫైనల్లీ డిటర్మినెంట్స్ ఏంటంటే మన హెల్త్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఒక పర్సన్ హెల్తీ ఆర్ అన్‌హెల్తీ అనేవి డిసైడ్ చేస్తాయి. Now see the actual meaning of disease, illness and sickness. డిసీజ్, ఇల్‌నెస్ అండ్ సిక్‌నెస్ యొక్క యాక్చువల్ మీనింగ్‌నయితే ఈ స్లైడ్‌లో చూద్దాం. డిసీజ్ అంటే ఏంటి? జనరల్‌గా ఏం థింక్ చేస్తాం? జనరల్లీ మన బాడీలో ఏదైనా స్ట్రక్చరల్ ఆర్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీ వస్తే దాన్నే డిసీజ్ అని అంటాం. మనలో ఎప్పుడైతే ఈ అబ్నార్మాలిటీ వస్తుందో వెంటనే సింప్టమ్స్‌ని బట్టి మనము డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తాం. లేటర్ కొన్ని టెస్ట్‌లనేవి మనకి అడ్వైస్ చేస్తారు. వాటిని చేపించుకొని దాని ద్వారా మనకి ఏ డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్‌కి సంబంధించి సింప్టమ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసి ప్రాపర్ మెడికేషన్ మనం యూజ్ చేసి డిసీజ్‌ని రెడ్యూస్ చేసుకొని అగైన్ మళ్ళీ హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో, వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ డిసీజ్? ద స్ట్రక్చరల్ ఆర్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీ ఆఫ్ బాడీ. బాడీలో వచ్చే స్ట్రక్చరల్ ఆర్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీ. నెక్స్ట్ ఇల్‌నెస్. మరి డిసీజ్‌కి, ఇల్‌నెస్‌కి డిఫరెన్స్ ఏంటి? డిసీజ్ అంటే ఒక పర్టిక్యులర్ అబ్నార్మాలిటీ. ఇంకది డయాగ్నోస్ అయిపోయింది. బట్ ఇల్‌నెస్ వచ్చేసరికి ఏంటంటే మనలో వచ్చే ఫీలింగ్. అంటే సరిగ్గా లేదు, ఈరోజు ఒంట్లో బాలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు నొప్పొస్తుంది, ఏదోలా ఉంది. అట్లా అంటూ ఉంటాం గదా! మనకి అనిపించే ఫీలింగే ఇల్‌నెస్. అంటే దీనికి డిసీజే ఉండక్కర్లేదు. సమ్ టైమ్స్ సిట్యుయేషనల్‌గా ఆర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనకు అప్పుడప్పుడు ఒంట్లో బాలేదు. ఎక్కువ నడిచినా ఆవేశంగా ఉంది, కాళ్ళు నొప్పులొస్తున్నాయి, లేదా
ఎక్కువ సేపు నుంచున్నా సరే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపియడం. ఇట్లా ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అనేవి మనకు ఉంటూ ఉంటే వాటిని ఇల్‌నెసెస్ అంటాం. అంతేగాని వెంటనే అమ్మో! నీకు ఈ డిసీజ్ ఉందా? ఆ డిసీజ్ ఉందా? అని అనేం గదా! సో, డిసీజ్ వేరు, ఇల్‌నెస్ వేరు. నెక్స్ట్ సిక్‌నెస్. మరి సిక్‌నెస్ అన్నీ ఒకలాగే అనిపిస్తాయి. కానీ మీనింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. డిసీజ్ వచ్చేసరికి అబ్నార్మాలిటీ, ఇల్‌నెస్ వచ్చేసరికి మన యొక్క ఫీలింగ్, సిక్‌నెస్ వచ్చేసరికి మనం ఏదైతే రోల్‌ని ప్లే చేస్తున్నామో సిక్ పర్సన్స్ సొసైటీలో ప్లే చేసే రోల్ అన్నమాట. నౌ సీ టైప్స్ అండ్ స్టేజెస్ ఆఫ్ డిసీజ్. డిసీజెస్‌లో స్టేజెస్ ఉంటాయి. అండ్ టైప్స్ కూడా ఉంటాయి. తెలుసా? మీరెప్పుడైనా ఆలోచించారా? లైక్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇల్‌నెసెస్ అనేవి మనకి ఉంటాయి. వాటిని మనం ఇక్కడ క్లియర్‌గా అయితే చూద్దాం. నంబర్ 1 ఏముంది? అక్యూట్ డిసీజ్, నెక్స్ట్ క్రోనిక్ డిసీజ్, నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజ్ అండ్ అట్ లాస్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. వన్ బై వన్ అయితే చూద్దాం. ఫస్ట్ అక్యూట్ డిసీజ్. ప్రతి టైప్ ఆఫ్ డిసీజ్‌కి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని అసలు అక్యూట్ అంటే ఏంటి? క్రోనిక్ అంటే ఏంటి? మీనింగ్స్ ఆలోచించండి. అక్యూట్ డిసీజ్ అంటే లైక్ ఫీవర్, కామన్ కోల్డ్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ ఈ కండిషన్స్ అన్నిటిని గూడా అక్యూట్ డిసీజెస్ అని అంటాం. వీటికేమైనా లాంగ్ టర్మ్‌లో మెడికేషన్స్ వాడడం గానీ, ఎక్కువ హాస్పిటలైజ్ అయిపోవడం గానీ అలా ఎవరైనా ఉంటారా? లేదా ఇమ్మీడియేట్‌గా ఏదైనా మెడికేషన్ ఆర్ కోర్స్ తీసుకుంటే వెంటనే తగ్గిపోవడం అలా ఉంటుందా? ఆబ్వియస్‌లీ ఫీవరొచ్చినా, కామన్ కోల్డ్ అయినా, ఈవెన్ డయేరియా అయినా సరే 1 ఆర్ 2 డేస్ మోస్ట్‌లీ 5 డేస్ లోపులోనే మనం మెడికేషన్స్ ఆర్ కోర్స్ వాడితే అది పూర్తిగా అయితే తగ్గిపోతుంది కదా! దానికోసం లాంగ్ టర్మ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు అర్థమైందా అక్యూట్ డిసీజ్ యొక్క మీనింగ్? అక్యూట్ డిసీజ్ అంటే సడెన్‌గా స్టార్ట్ అయ్యి షార్ట్ పీరియడ్‌లో క్యూర్ అయ్యే డిసీజెస్‌ని అక్యూట్ డిసీజ్ అని అంటాం. ఓకే. కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. అక్యూట్ అండ్ క్రోనిక్‌కి మధ్య కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అక్యూట్ అంటే సడెన్‌గా స్టార్ట్ అయ్యి షార్ట్ టర్మ్‌లో క్యూర్ అయిపోయే డిసీజెస్ అన్నమాట. వీటికి లాంగ్ టర్మ్ మేనేజ్‌మెంట్ అసలు అవసరమేం లేదు. నెక్స్ట్ క్రోనిక్ డిసీజెస్. అక్యూట్‌కి అపోజిటే క్రోనిక్. సో, క్రోనిక్‌కి మీనింగ్ ఏమై ఉంటుంది? ఇంకేముంటుంది? లాంగ్ టర్మ్ కంటిన్యూ అయ్యే డిసీజెస్. అక్కడ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో క్యూర్ అయిపోతుంటే, ఇక్కడ మాత్రం లాంగ్ టర్మ్‌లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ వీటికి లైఫ్ లాంగ్ మేనేజ్‌మెంట్ అనేది అవసరం పడొచ్చు. బికాజ్ ఇవి కంప్లీట్‌గా క్యూర్ అయ్యే డిసీజెస్ కావు. వీటన్నిటికి గూడా లైఫ్ లాంగ్ మేనేజ్‌మెంట్ చాలా చాలా అవసరం. అలాంటి డిసీజెస్ ఏమున్నాయి? మనం కామన్‌గా ఇంట్లోనే చూస్తూ ఉంటాం గదా! డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఆస్తమా, టీబీ వీటికైతే క్యూర్ ఉండదు. లైఫ్ లాంగ్ మేనేజ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్. మనకి దాని యొక్క నేమే చెప్పేస్తుంది గదా! కమ్యూనికబుల్ అంటే ఒక పర్సన్ నుంచి ఆర్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్‌ని కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటాం. ఏ వేస్‌లో స్ప్రెడ్ అవ్వచ్చు? జనరల్‌గా ఆలోచించండి. ఎయిర్, వాటర్, ఫుడ్, ఇన్సెక్ట్స్, డైరెక్ట్ కాంటాక్ట్. ఇవే గదా! ఈజీగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వేస్. ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? రీసెంట్ టైమ్స్‌లోనే మనం చాలా సఫర్ అయ్యాం కదా! కోవిడ్-19. కోవిడ్-19 అనేది కమ్యూనికబుల్ డిసీజే కదా! ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కర్ఫ్యూస్ అనేవి పెట్టారు. ఎవరు కాంటాక్ట్ అవ్వకండి, దూరంగా ఉండండి అవన్నీ. నౌ కమ్ టు ఫోర్త్ టైప్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్‌కి అపోజిటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే స్ప్రెడ్ అవ్వని డిసీజెస్. మనలోనే ఉంటాయి. బట్ కాకపోతే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వవు. లైక్ డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, హైపర్‌టెన్షన్ ఇలాంటి డిసీజెస్. ఓకే. ఇవి ఎవరికైనా స్ప్రెడ్ అవుతాయా? మన ఫ్యామిలీలోనే కామన్‌గా చూస్తూ ఉంటాం. మేబీ మన ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్, మదర్స్ ఇలాంటి డిసీజెస్ చూస్తూనే ఉంటాం. బట్ ఒకరి నుంచి ఒకరికి ఇవి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. స్ప్రెడ్ అవ్వదు. అర్థమైందా? ఈ 4 టైప్స్‌కి మధ్య డిఫరెన్సెస్ అండ్ మీనింగ్స్. నెక్స్ట్ స్లైడ్‌ని చూడండి. ఇల్‌నెస్, బిహేవియర్ అండ్ సిక్ రోల్. ప్రీవియస్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! డిసీజ్, ఇల్‌నెస్ అండ్ సిక్ రోల్స్ యొక్క మీనింగ్. సో, ఇల్‌నెస్ అంటే ఏంటి? ఒక పర్సన్ తనకున్న సింప్టమ్స్‌ని ఏ విధంగా పర్సీవ్ చేసి రియాక్ట్ అవుతున్నాడు అనేదే ఇల్‌నెస్. అంతే గదా! సో, తనకొచ్చిన సింప్టమ్స్ సివియరా ఆర్ మైనరా? ఇఫ్ మైనర్ ఉన్నా, సివియర్‌గా ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటున్నాడా లేదా? లేదు ఆ డిసీజ్‌ని ఏ విధంగా జూస్తున్నాడు? పర్వాలేదులే ఫీవరే కదా! లేదు కోల్డే కదా! ఈ మాత్రం దానికి టాబ్లెట్స్ ఎందుకు? హాస్పిటల్‌కి వెళ్ళడం ఎందుకు? ఈ టైప్‌లో ఆలోచిస్తున్నాడా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇల్‌నెస్ బిహేవియర్. అర్థమవుతుందా? అండ్
ఇల్నెస్సే మనకున్న ఫీలింగ్ అన్నమాట. నెక్స్ట్ సిక్ రోల్. ఒంట్లో బాలేని వాళ్ళు ఎలా ఉంటారు? చాలా వీక్‌గా, డల్‌గా ఉంటారు. ఇదే మనం ఎక్స్‌పెక్ట్ జేస్తూ ఉంటాం కదా! యాస్ ఎ సొసైటికల్‌గా మనకి ఒక పర్సన్ అంటే ఇల్‌నెస్ ఉన్న పర్సన్ ఎలా కనిపిస్తున్నారు అనేదే ఈ సిక్ రోల్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇల్‌నెస్. ఇంపాక్ట్ ఆఫ్ ఇల్‌నెస్ అంటే ఇల్‌నెస్ వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మన హెల్త్ ఆటోమేటికల్లీ ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్‌తో పాటు ఇంకా ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి? ఈ ఇంపాక్ట్ ఆఫ్ ఇల్‌నెస్‌లో అయితే చూద్దాం. ఫస్ట్ చూడండి ఎఫెక్ట్స్ ఇండివిడ్యువల్ అండ్ ఫ్యామిలీ. యూజువల్లీ ఇల్‌నెస్ అనేది బాడీ వరకే లిమిటెడ్ ఉండదు కదా! అది ఒక పర్సన్స్ లైఫ్, ఫ్యామిలీ, ఎమోషన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. బికాజ్ ఇల్‌నెస్ వల్ల ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో ఫ్యామిలీకి నీడ్ ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయలేకపోవడం, ఎమోషనల్లీ ఇంబాలెన్స్ అయిపోతాం. అలాగే సెల్ఫ్ కంట్రోల్ కూడా లాస్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ ఏంటి? ఎఫెక్ట్స్ ఇండివిడ్యువల్ అండ్ ఫ్యామిలీ. కరెక్టే కదా! ఇల్‌నెస్ వచ్చింది అనంటే ఎఫెక్ట్ ఆ ఒక్క పేషెంట్ మీద మాత్రమే ఉండదు. టోటల్ ఫ్యామిలీ మొత్తం మీద బర్డెన్ ఉంటుంది. ఎలా ఫ్యామిలీ మొత్తం మీద బర్డెన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక ఎర్నింగ్ పర్సన్ ఇండివిడ్యువల్ సిక్ అయితే ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ సిక్ అయిన ఇండివిడ్యువల్ ఎలా కనిపిస్తారు? వీక్, పెయిన్, డైలీ యాక్టివిటీస్ సరిగ్గా చేయలేక, డిపెండెన్సీతో అయితే ఉంటారు. దెన్ ఫ్యామిలీ మీద తనెలాగో ఏం చేయలేరు. ఆ టైంలో వర్క్‌కి వెళ్ళలేరు కాబట్టి, ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ట్రీట్‌మెంట్ కాస్ట్ ఎక్కువవుతూ ఉంటుంది. దీనివల్ల స్ట్రెస్ అండ్ వర్రీ అనేది అరైజ్ అవుతుంది. కేర్ టేకింగ్ కూడా ఒక బర్డెన్‌గా అయితే మారుతుంది. నెక్స్ట్ చేంజెస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇల్‌నెస్ వల్ల ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. బికాజ్ ఫ్యామిలీలో అడ్జస్ట్‌మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి గదా! బిఫోర్ ఇల్‌నెస్ ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ప్లే చేస్తూ ఉంటారు. ఫాదర్ వచ్చేసరికి ఎర్నింగ్ మెంబర్ లాగా, మదర్ వచ్చేసరికి హౌస్ రెస్పాన్సిబిలిటీస్‌ని టేకప్ చేస్తూ, చైల్డ్ ఏమో స్కూల్ ఆర్ స్టూడెంట్ రోల్‌ని ప్లే చేస్తారు. బట్ ఇల్‌నెస్ వచ్చిన తర్వాత ఎలా ఉంటారు? ఇల్‌నెస్ మనిషిని సిక్‌గా మార్చేస్తుంది కాబట్టి డిపెండెంట్ అయిపోయి సిక్‌గా ఉంటారు. సో, ఆ టైంలో వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరికైతే బాలేదో ఆర్ పిల్లలకి బాగోకపోయినా ఎవరో ఒకరు కేర్ గివర్ రోల్‌నయితే ప్లే చేయాల్సుంటుంది. అండ్ చిల్డ్రన్స్ పైన ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీస్ పడతాయి. ఇఫ్ పేరెంట్స్ గనక సిక్ అయితే. లేదు పేరెంట్స్ బానే ఉన్నారనుకోండి, డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ హ్యాపీగానే సాగిపోతుంది. ఫ్యామిలీలో ఎవరో ఒకరు సిక్ అయితే మాత్రం కొంచెం బర్డెన్ అవుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గూడా చేంజ్ అయిపోతాయి. వర్క్ డిలే ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి లాంగ్ టర్మ్ డిసీజెస్ వచ్చాయనుకోండి. మళ్ళీ నార్మల్ అవుతానా? లేదా? ఈ డిసీజ్ నాకే రావాలా? ఎందుకొచ్చింది? ఇలా సైకలాజికల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, తన యొక్క మెంటల్ హెల్త్ ఆటోమేటిక్‌గా డిస్టర్బ్ అవుతుంది. సూన్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ అరైజ్ అవుతాయి. అండ్ ఎట్ లాస్ట్ ఆల్టర్ సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ బాడీ ఇమేజ్. ఇల్‌నెస్ వచ్చిన వాళ్ళ బాడీ ఇమేజ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. బికాజ్ ఇల్‌నెస్ వచ్చిన బాడీ ఎలా ఉంటుంది? చాలా వీక్ అయిపోయి, వాల్యూ లేదు అన్నట్టు ఫీల్ అవ్వడం. ఈ విధమైన సమ్ టైప్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే నార్మల్ ఉన్నారనుకోండి హెల్తీగా, ఫిట్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. సో, సిక్‌నెస్ వచ్చినప్పుడు మన ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అయిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతూ ఉంటుంది. Finally, illness completely affects our mind, body, family, emotions, and self confidence. Next, let us discuss the most important thing in Unit 1 family adaptation with chronic illness. ప్రీవియస్ స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! క్రోనిక్ అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ లాంగ్ టర్మ్ ఇల్‌నెస్. క్రోనిక్ ఇల్‌నెస్‌తో అటాక్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధమైన లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ఇల్‌నెస్‌కి తగ్గట్టుగా ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని అడాప్ట్ అయ్యి లీడ్ చేయాల్సి ఉంటుందనేది ఈ స్లైడ్‌లో కంప్లీట్‌గా అండ్ ఇన్ డీటెయిల్‌గా అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఏదో ఒక క్రోనిక్ ఇల్‌నెస్ అని రీసెంట్‌గానే డయాగ్నోస్ అయింది. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారు? ఇనీషియల్లీ వాళ్ళు షాక్ అవుతారు. ఫైట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది నీ వల్లే వచ్చింది. నువ్విలా చేయలేదు. అందుకే వచ్చింది. లేదా ఏదో జరిగింది. ఏదో జరిగే ఉంటుంది. అందుకోసమే వచ్చింది. ఈ టైప్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్స్ అనేది అరైజ్ అవుతుంది. అంతే గదా! ఎవరి ఫ్యామిలీలో అయినా అంతే. జనరల్‌గా డినోవో అంటే ఇప్పుడే ఏదైనా ఇల్‌నెస్ డయాగ్నోస్ అయ్యింది. మనకొక క్రోనిక్ ఇల్‌నెస్ ఇంక లైఫ్ లాంగ్ దీనికి మేనేజ్‌మెంట్ అవసరం. కంటిన్యూయస్ మెడికేషన్ మీదే ఉండాలి. అండ్ దీనితోటే ఇంక లైఫ్‌ని అడాప్ట్ చేసుకొని లీడ్ చేయాలి అనంటే షాక్ అయ్యి చిన్న చిన్న ఫైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
నెక్స్ట్ ఏం చేస్తారు? సూన్ దే విల్ యాక్సెప్ట్ దట్ ఇల్‌నెస్. సో, ఈ డిసీజ్‌కి తగ్గట్టు చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఇంకా లైఫ్‌ని లీడ్ జేసుకోవచ్చు అన్నట్టుగా పేషెంట్ అలాంగ్ విత్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా యాక్సెప్ట్ జేయడం స్టార్ట్ జేస్తారు. నేను జస్ట్ కామన్‌గా చెప్తున్నాను. ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఆర్ మెడికల్ టర్మ్స్ యూజ్ చేయకుండా. బికాజ్ ఏదైనా కొత్తగా డయాగ్నోస్ అయింది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యి నెక్స్ట్ సూన్ మనం యాక్సెప్ట్ జేయడానికే ట్రై చేస్తాం. యాక్సెప్ట్ చేయాలి గూడా. యాక్సెప్టెన్స్ అయిన తర్వాత ఏం జేస్తాం? ఇంకా ఇల్‌నెస్‌తో లీవ్ జేస్తూ ఉంటాం. ఏమైనా మెడికేషన్స్ ఉంటే వాటిని తీసుకుంటూ డైలీ రొటీన్‌లో ఇంకదొక పార్ట్ లాగా యాడ్ జేసేసుకొని. అలాంగ్ విత్ దట్ మన యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని షేర్ జేసుకుంటూ ఉంటాం. అంటే క్రోనిక్ ఇల్‌నెస్ ఉన్న పర్సన్ మీదే బర్డెన్ అంతా పడిపోకుండా రిమైనింగ్ మెంబర్స్ కూడా అందరూ షేర్ జేసుకొని ఒక వర్క్‌ని డివైడ్ జేసుకొని జేస్తారనమాట. సో, టీమ్ వర్క్ వల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్మూత్ ఫంక్షనింగ్ అండ్ హార్మోనియస్ రిలేషన్ అనేది ఫ్యామిలీలో మెయింటైన్ అవుతుంది. అండ్ ఎట్ లాస్ట్ రీకన్‌స్ట్రక్టింగ్ లైఫ్. ఫైనల్లీ ఒక న్యూ అండ్ నార్మల్ లైఫ్‌నయితే క్రియేట్ జేసుకుంటూ ఉంటాం. అంతే కదా! బికాజ్ ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు. వన్స్ డయాగ్నోస్ అయినప్పటి నుంచి మనం అలవాటు జేసుకున్న పద్ధతులతో కలిపి కొత్త లైఫ్‌ని క్రియేట్ జేసుకొని న్యూగా లివ్ జేయడానికి చూస్తామన్నమాట. సో దట్ ఇల్‌నెస్ ఉన్నా గూడా మన లైఫ్ ఎక్కడ కూడా స్టాప్ అనేది లేకుండా ముందుకు వెళ్తుంది. ఫైనల్లీ కన్‌క్లూజన్ స్లైడ్‌ని గూడా యాడ్ చేశాను. బికాజ్ క్విక్‌గా యూనిట్‌ని మొత్తం రివైజ్ చేయడానికి ఈ స్లైడ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వన్స్ గో త్రూ ఇట్ మై డియర్స్. త్రూ దిస్ మనకి కంప్లీట్ యూనిట్ 1 అనేది ఫినిష్ అయిపోయింది. ఆర్ యూ ఆల్ క్లియర్ మై డియర్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంట్రోలో క్లియర్‌గా చెప్పాను కదా! ఏదైతే యూనిట్ పైన క్లాసెస్ తీసుకుంటున్నానో నెక్స్ట్ డే అంటే ఇది ఎప్పుడైతే అప్‌లోడ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే‌ని దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది మన ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఎవ్రీ సాటర్‌డే ఆర్ సండే ఏదో ఒక డే మీ ఒపీనియన్‌ని బేస్ చేసుకొని ఆర్ ఫ్రైడే వీక్‌లో ఏ డే అయినా సరే 1 డే క్లాసెస్ అన్నీ గూడా వీక్‌లో తీసుకున్న క్లాసెస్ అన్నిటి మీద లైవ్ సెషన్స్ పెడతాను. సో దట్ మీరు క్లాసెస్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్‌లో వినుంటారు కాబట్టి మీకేమైనా అర్థం కాకపోయినా, ఇంకా కొంచెం స్లోగా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని మీ ఒపీనియన్ ఉంటే లైవ్‌లో పార్టిసిపేట్ జేసి నాకైతే చెప్పండి. నేను డైరెక్ట్‌గా లైవ్‌లోనే మీకు కావాల్సిన కంటెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అండ్ మీ డౌట్స్ కూడా లైవ్‌లో అడుగుతారు కాబట్టి ఇంకెవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. అండ్ మీకు కూడా ఇంకా డౌట్‌ఫుల్‌నెస్ లేకుండా ఒక క్లారిటీ అనేదొస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్‌ఫుల్ ప్లీజ్ లైక్ మై డియర్స్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ నర్సింగ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్. Bye my dears. Have a nice day.